హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మనం గత 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మనం కూడా బట్ న్యూస్ తెలుగు సర్వే చేసినాము. నిన్న మొన్న వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫలితాలలో చాలామంది వైసీపీకి ఎక్కువ గెలుస్తుంది, కొన్ని సంవత్సరాలు మొత్తం టీడీపీ వచ్చేస్తుంది అని చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళంతా. వాళ్ళు మరి ఎట్లా ప్రాతిపదికన తీసుకున్నారో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న ప్రధానంగా మనం కొన్ని సమస్యల మీద చర్చిద్దాం. అలాగే ఏ నియోజకవర్గంలో ఎవరికి హైప్ ఉంది, మనం ఎగ్జిట్ పోల్స్ చేయట్లేం. కాకపోతే మనం చేసిన సర్వేలో మాత్రం టీడీపీ కొన్ని ఏరియాలో టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉంది, కొన్ని ఏరియాలో వైసీపీకి అనుకూలంగా ఉంది. కానీ మనం ఎక్కువ చేసింది ఎక్కడెక్కడంటే కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు. అంటే రాయలసీమలో మనం 54 నియోజకవర్గాలు మనం రాయలసీమలో చేసినాము, 52. ప్లస్ అలాగే మనం గుంటూరు డిస్టిక్, ఒంగోలు డిస్టిక్, అంటే 6 జిల్లాలు, ఉమ్మడి 6 జిల్లాలో మాత్రమే మనం చేసినాం. ఇక ముఖ్యంగా మనము కడప నియోజకవర్గానికి వెళ్దాం. డైరెక్ట్ కడప పార్లమెంటు స్థానానికి వచ్చినందుకు మాత్రం వైఎస్ తిరుమల గారు మాత్రము వైఎస్ తిరుమల గారికి ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే అవినాష్ రెడ్డి అంటే కోపం ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే అభిమానం అక్కడ. అందుకోసం ఎంపీ సీట్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది. కానీ ఒకవేళ షర్మిల గారు మాత్రం అక్కడ 1,50,000 నుంచి 2 లక్షల కనుక ఓటు మాత్రం చీలిస్తే మాత్రం టీడీపీకి ఎక్కువ, భూపేశ్ రెడ్డి గారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కడప అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన మాత్రం కడప నియోజకవర్గం నుంచి మాధవరెడ్డి గారు మాత్రం అక్కడ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది అక్కడ డిప్యూటీ సీఎం గారికి. ఎందుకంటే ఒక మహిళ ఉండి కూడా ఆమె డూ అంటే డూ, ప్రతి విషయంలో కూడా ఆమె ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఆమెకు ఒకవేళ ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ ఉన్నా కూడా ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఎక్కువ, భాష గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గెలిచే అవకాశాలు వైసీపీకి ఉన్నా కూడా ఫ్యూచర్లో మాత్రం రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారికి ఎక్కువగా అవకాశాలు మాత్రం ఏ పార్టీలో ఉన్నా సరే ఆమెకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అక్కడ మాత్రం ఆమె చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మేడతో మాత్రం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రం పరిధి మాత్రం ఇది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు భారీ మేడతో గెలుస్తారు. అలాగే ఇక్కడ కమలాపురం రవీందర్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న నియోజకవర్గంలో కమలాపురం కూడా అది కూడా ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉన్న, టీడీపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది అక్కడ కమలాపురంలో. ఒకవేళ టీడీపీ కూడా గెలిచినా ఆశ్చర్యపడినంత అవసరం లేదు. అలాగే బద్వేల్లో కూడా పోటీ మాత్రం టీడీపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది, కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. అలాగే ఇక్కడ పొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, మైదుకూరు మాత్రం పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఎక్కువ అనుకూలంగా ఉంది. ఇక్కడ రఘురామ్ రెడ్డి గారికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లాలో ఎక్కువ మేడతో గెలిచింది మాత్రం టీడీపీ పార్టీకి వెళ్ళి మాత్రం మొట్టమొదటి మాత్రం పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి 3 మండలాలు చాలా గట్టిగా ఉన్నాయి, అతనికి అనుకూలంగా ఉన్నాయి. బ్రహ్మంగారి మట్టం కానీ, మైదుకూరు కానీ కొన్ని మండలాలు ఆయనకు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. అతనికి కంపల్సరీకి సరే టీడీపీకి వెళ్ళి ఎమ్మెల్యేగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పొద్దుటూరులో మేము సర్వే చేసినప్పుడు యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మేము జనవరిలో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం పొద్దుటూరుకి వెళ్ళినప్పుడు మేము ఉక్కు ప్రవీణ్ గారి గురించి ఎక్కువ పరిధిలోకి తీసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వరదరాజరెడ్డి గారి గురించి, పెద్ద ఆయన గురించి బాగా చెప్పాడు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఇంకా ఆయన పెద్ద ఏజ్డ్ అయిపోయింది కదా అని మేము అనుకున్నాం. ఇప్పుడు నాకు తెలిసి అసెంబ్లీలో అతనే పెద్ద ఏజ్ అనుకుంటాం మేము. కానీ అక్కడ టీడీపీకి మాత్రం వరదరాజరెడ్డి గారికి అవకాశాలు ఎక్కువగా పొద్దుటూరులో ఉన్నవి. ఇక్కడ జమ్మలమడుగు విషయానికి వస్తే మాత్రం జమ్మలమడుగులో మాత్రం భూపేశ్ రెడ్డి గారు టీడీపీకి వెళ్ళి గత 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాబాయ్ గారు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత భూపేశ్ రెడ్డి గారు ఎంపీగా పోయి ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కొద్దిగా కన్ఫ్యూజన్లో పడ్డారు. కానీ అక్కడ సైకిల్ గుర్తు మీద అయితే ఇంకా బాగుండేది. కాకపోతే పువ్వు గుర్తు అనేసరికి కొద్దిగా బీజేపీ కొద్దిగా అక్కడ యాంటీ ఉన్నా కూడా నీకు మొగ్గు మాత్రం టీడీపీకే ఉంది. అక్కడ ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే గారి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సంక్షేమ పథకాల విషయంలో మాత్రం నీ కడప జిల్లాలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా బాగున్నాయని మాత్రం అక్కడ వాళ్ళు చెప్పారు. కాకపోతే కొన్ని దాంట్లో మాత్రం లోపాలు లేవని మాత్రం అవసరం లేదు. అక్కడ మైలవరం రిజర్వాయర్ కట్టేటప్పుడు అక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం కల్పించిన మైలవరం మండలానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ చెప్పారు. అక్కడ మైలవరం మండలం మాత్రం ఎడ్జ్ మాత్రం బీజేపీకే వస్తుంది. ఈ టైప్ ఫైట్లో మాత్రం ఎడ్జ్ మాత్రం బీజేపీకి ఉంది. కడప జిల్లాలో మాత్రం 4 వైసీపీకి ఉంటే 2 టీడీపీకి ఉంటే 1 మాత్రం టఫ్ ఫైట్లో ఉంది. కడప ఎంపీ కూడా
అవినాష్ రెడ్డి గెలుస్తారా లేకపోతే షర్మిల గారు గెలుస్తారా భూపేష్ రెడ్డి గారు గెలుస్తారా తెలియదు. ఏ సర్వే సంస్థ కూడా కడప ఎంపీ గురించి పక్కా గెలుస్తారని మాత్రం ఎవరు చెప్పరు. కాకపోతే ఎక్కువ మాత్రం వైసీపీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కడప జిల్లా కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎక్కువ అభిమానం ఈ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేసారు, రోడ్డు సరిగా బాగలేవు, మా ఊరికి కొన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు అని అన్నారు. ప్లస్ ఇక్కడ జమ్మలమడిలో కొంతమంది అంటే జనాలు మాకు ధర్మవరం ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు బాగా విలేజ్లోకి వెళ్ళి బాగా తిరుగుతున్నాడు, మా ఎమ్మెల్యే కూడా బాగా తిరిగితే బాగుండేది, మా దగ్గర సమస్యలు తెలుసుకుంటే బాగుండేది మాత్రం ఎక్కువ కడప నియోజకవర్గానికి సంబంధించి జమ్మలమడికి కానీ మైదుకూరు కానీ పొద్దుటూరు కానీ కమలాపురం కానీ మాకు ఏరియాలు చాలామంది చెప్పారు. ఇక్కడ అంటే ఎమ్మెల్యేలు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుసుకుంటే బాగుంటుంది అని ఒకటి మాత్రం ఉన్నది. కడప జిల్లాలో మొత్తానికి మాత్రం 4 వైసీపీకి ఉంటే 2 టీడీపీకి ఉంది, 1 మాత్రం టైట్ పొజిషన్లో ఉంది. ఎంపీ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇది కడప నియోజకవర్గానికి సంబంధించింది. అలాగే ఇప్పుడు మనం రాజంపేట నియోజకవర్గానికి వెళ్దాం. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించింది మాత్రం ఇక్కడ రాజంపేటలో ఎంపీ సీటు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి 3 నియోజకవర్గాలు, కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటే 3 నియోజకవర్గాలు మితిన్ రెడ్డి గారికి ఉన్నవి. 1 మాత్రం చాలా టఫ్ ఫైట్, ఇద్దరికి ఎక్కువ జరిగినా కానీ ఎడ్జ్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. అది రైల్వే కోడూరు. ఇక్కడ రాజంపేట పీలేరు రాయచోటి 3 టీడీపీకి అనుకూలంగా ఉన్నవి. మదనపల్లి తంబాలపల్లి పుంగనూరు వైసీపీకి అనుకూలంగా ఉన్నవి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి రాజంపేటకు సంబంధించి. రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు గారికి అయి ఉంటే మాత్రం టీడీపీకి అంత కష్టపడంత అవసరం లేదు. చెంగల్రాయుడు అయినా సరే, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అతను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని చెంగల్రాయుడు గారు ఉన్నారు. అలాగే జగన్మోహన్ రాజు గారికి ఇచ్చినా కూడా ఆ వీరబెల్లి, టీసుండుపల్లి, రాజంపేట, నందలూరు, ఇవి ఒంటిమిట్ట, ఈ మండలాలు కొన్ని మండలాలు ఉన్నాయి. ఈ మండలాలు ఎడ్జ్ బాగుంది వాళ్ళిద్దరిది నువ్వా నిన్నట్టు పోటీపడ్డా కానీ కొద్దిగా ఎడ్జ్ చెంగల్రాయుడుకున్నా కూడా జగన్మోహన్ రాజు గారు కూడా ఉంది. కానీ ఎప్పుడైతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత అతను ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ జనాలు కానీ అతను మాకు తెలియదు సార్, కాకపోతే ఏంటంటే ఇక్కడ పీచా డ్యామ్ తెగిపోయి చాలా వరదలు కొట్టుకుపోయి, అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత అక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ జరిగినాయని అక్కడ జనాలు వైసీపీ పార్టీకి ఆ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత మాత్రం ఆడ ఉన్నది. వాళ్ళ జనాలు చెప్పిన మాకు ఇక్కడ ఈ నందలూరు ఈ మండలాలకు సంబంధించిన అక్కడ భూ కబ్జాలు ఎక్కువగా వైసీపీ నాయకులు చాలామంది మా భూములు కబ్జా చేస్తున్నారు మాత్రం రాజంపేట మండలంలో చాలామంది చెప్పారు. ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధరలు రావు, పాలకు మాత్రం 30 రూపాయల నుంచి 33 రూపాయలకు మాత్రమే లీటర్ పాలు ఆవు పాలకని అక్కడ టీసుండుపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు మాకు చెప్పినాయి. టీసుండుపల్లిలోని గుట్ట కింద రాచకొండ అని కొన్ని విలేజెస్ ఉన్నాయి. అట్నుంచి పీచా డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఒక 15 విలేజ్లు వస్తాయి. ఆ 15 విలేజ్లు మాత్రం అలాగే చెప్పారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తారు. అక్కడ గల్ఫ్ కంట్రీస్కి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి కాదు, ఏదో మామూలు పనిచేయడానికి వెళ్తారు. అక్కడ ఒక్కొక్కరికి అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో దుబాయ్, కువైట్ ప్రాంతాలకు చిన్న పిల్లలను వదిలేసిపోతున్నారు, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు సార్ అని చెప్తారు. రాజంపేట టీడీపీకి ఎడ్జున్న నియోజకవర్గాలలో రాజంపేట ఒకటి. అలాగే రాయచోటిలో కూడా కొన్ని ముస్లిమ్స్ యువకులు కానీ వాళ్ళు కూడా ఈ కువైట్ ప్లస్ సౌదీ కంట్రీస్కి ఎక్కువ వెళ్తారు. పీలేరు, మదనపల్లి, తంబాలపల్లి, పలమనేరు, కొంత ప్రాంతం చిత్తూరు, వీళ్ళు ఎక్కువగా వెళ్తారు అక్కడ. ఈ కడప ఈ నియోజకవర్గం సంబంధించి మాకు ఉద్యోగ అవకాశాలు లేరు అని అక్కడ చెప్పిన మాటలు ఇవి. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం అక్కడ రౌడీజం, గుండాయిజం వైసీపీ వాళ్ళు చాలామంది నాయకులు చేస్తున్నారని మాత్రం జనాలు చెప్పారు. ఎవరిని కదిలించినా అక్కడ పెద్దిరెడ్డి గారికి మేము ఓటేస్తాము, పెద్దిరెడ్డి గారే మాకు పెద్ద ఆయన అని చెప్తున్నారు. కానీ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళు వేరే లెవెల్లో చెప్తున్నారు. అక్కడ సైలెంటింగ్ ఓటింగ్ మాత్రం ఎక్కువగా ఉంది. ఆ సైలెంటింగ్ ఓటింగ్ ఎంతవరకు పర్సంటేజ్ అనే సంగతి మనకు రిజల్ట్ వచ్చిన వరకు మనకు తెలియదు. చాలా ఉంది అక్కడ చాలా బాగా పోటీ చేసిండు పుంగనూరులో. అలాగే బీసీవై పార్టీకి వెళ్ళి మన రామచంద్ర యాదవ్ గారు పోటీ చేసిండు. అలాగే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గ్యాస్ గుర్తుకెళ్ళి ఒక ముస్లిం అతను కూడా పోటీ చేసిండు. అక్కడ వీళ్ళందరూ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసి కానీ కొన్ని ఓట్లు కంపల్సరీ చీలుతాయి. ఎన్ని చీలినా మాత్రం ఎడ్జ్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఏది పుంగనూరు. అలాగే మదనపల్లి టఫ్ ఫైట్ ఉంది, తంబాలపల్లి టఫ్ ఫైట్ ఉంది, వైసీపీకి అనుకూలంగా లేదు, అలాగే టీడీపీకి అనుకూలంగా ఈ 2. అలాగే రైల్వే కోడూరు జనసేనకు అనుకూలంగా కొన్ని మండలాలు ఉంటే వైసీపీకి అనుకూలంగా కొన్ని మండలాలు ఉన్నాయి. అక్కడ రైల్వే కోడూరులో శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండి గత 10 సంవత్సరాలకి వెళ్ళి పెద్దగా చేసింది ఏమీ లేదు. బట్ కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు
ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏం లేదు సార్. ఇక్కడ మాకు కనీసము పంటలు వేసుకున్నకు తోటలకు వేసుకున్నందుకు ఇక్కడ మేము పండించిన పంటలకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకునే కోల్డ్ స్టోరేజ్లు కూడా లేవు, మాకు ఇక్కడ పంటను అమ్ముకోవడానికి సరిగిన మార్కెట్ వసతులు లేవు అని అక్కడ రైతులు బాగా చెప్పారు. రాజంపేట మండలంలోని మన వీరబల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ కనుక మాకు 2 సార్లు కనుక అంద్రినివ్వ ఫేజ్ 2 తోటి మాకు నీళ్ళ సౌకర్యంగా కల్పిస్తే మాత్రం మాకు 2 సార్ల పంటలకు నీళ్ళు ఇస్తే మాకు మొత్తం ఇక్కడ మామిడి తోటలు కానీ పంటలు కానీ మాకు బాగా పండుతాయి సార్. ఇక్కడ వీళ్ళు అంద్రినివ్వ నీళ్ళు వస్తాయి సార్ అని వాళ్ళు అక్కడ సమస్య వాళ్ళు చెప్పారు. ఇక్కడ మన వీరబల్లి మండలం ఉంది రాజంపేట సంబంధించి. కానీ రాజంపేటలో గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న మితిన్ రెడ్డి గారు 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, మితిన్ రెడ్డి గారు పెద్దగా చేసింది ఏమీ లేదు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గత 10 సంవత్సరాల నుంచి మా సమస్యల గురించి కానీ మా గురించి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. పట్టించుకుంటే బాగుంటుందని వాళ్ళు అన్నారు, కానీ పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పటికైనా కిరణ్ కుమార్ రెడ్డి గత 6 నెలల నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అక్కడ నువ్వా అంటే నువ్వా అన్నట్టు స్థాయిలో జరిగింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం 3 నియోజకవర్గాలు ఉన్నాయి, వైసీపీకి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మాత్రం రైల్వే కోడూరు మాత్రం 50-50 ఛాన్స్, కానీ అది ఎడ్జ్ మాత్రం జనసేనకు ఉంది. అలాగే ఎంపీకి వచ్చేసరికి మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్సెస్ మాత్రం అక్కడి నుంచి ఉన్నవి. ఎవరు గెలిచినా రాజంపేట ఎంపీ చాలా తక్కువ మేరతో మాత్రం గెలుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం పీలేరుకి వెళ్ళి మాత్రం 25 నుంచి 30-40 వేల మేడతోటి ఎంపీగా పడితే, అలాగే ఎమ్మెల్యే కూడా వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కిరణ్ కుమార్కి ఎక్కువ వచ్చేది రాజంపేట, పీలేరు, తతిమ నియోజకవర్గాలు అంతా నువ్వా నేనంటే కొట్లాడుకున్నారు. ఇక్కడ గట్టి ఫైట్, మామూలు ఫైటింగ్ బాగా జరిగింది ఇక్కడ. ఇది రాజంపేట సంబంధించినప్పుడు వైసీపీకి 3, టీడీపీకి 3, ఒకటి మాత్రము టఫ్ ఫైట్ ఉంది. ఎవరు గెలిచినా వైసీపీ అయినా గెలవచ్చు, లేకపోతే జనసేన అయినా గెలవచ్చు. అది రైల్వే కోడూరు. ఇది రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన విషయం. ఇక మనం అనంతపూర్ జిల్లాలకు సంబంధించడానికి వెళ్తే అనంతపూర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఇక్కడ రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి. ఇక్కడ మాత్రం రాప్తాడు టీడీపీ ఉన్నది. రాప్తాడు, పుట్టపర్తి, పెనుగొండ, కదిరి కొద్దిగా టఫ్ ఫైట్ ఉంటా కూడా ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉంది. హిందూపురం టీడీపీకే ఉంది. మడకశిర ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ 3 మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్లో కొనసాగింది. ఇక్కడ ఎందుకంటే మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి గారు కొద్దిగా ఇక్కడ సీరియస్గా తీసుకొని పనిచేసినప్పుడు అతను కొన్ని మండలాలు మాత్రం కొన్ని ఓట్లు మార్పులు తీస్తాడు. ఇక్కడ మాత్రం ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది. ఇక్కడ మన హిందూపురానికి సంబంధించిన ఎంపీ కాన్స్టిట్యూషన్ మాత్రం ఎంపీకి మాత్రం టీడీపీకి అవకాశం ఉంది, వైసీపీకి ఛాన్స్ లేదు. ఇక్కడ రైతులకు తాగునీరు సౌకర్యాలు లేవు. ఇక్కడ తాగునీరు లేదు, సాగునీరు లేదు, డ్రిప్ ఇరిగేషన్స్ కూడా ఇవ్వట్లేరని రైతులు బాగా చెప్పారు. 100 ఫేజ్ 2 కింద ఎక్కడ కానీ చెరువులు కానీ కుంటలు కానీ రిజర్వాయర్లు కానీ నింపింది ఎక్కడ లేదు. గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు మాత్రం బాగా వస్తున్నాయి సార్. ఇక్కడ అనంతపూర్లో మాత్రం కియా కంపెనీ ఉండే, అంతకుముందు ఇంకో కంపెనీ వచ్చింది, రెండు కంపెనీలు వచ్చినట్టు. ఆ 2 కంపెనీలు కూడా పోయినాయని వాళ్ళు చెప్పారు, బలంగా చెప్తారు. రాప్తాడు నియోజకవర్గం చెప్పారు, అలాగే హిందూపురం చెప్పారు, కదిరిలో కూడా చెప్పారు. ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ వేరే స్టేట్లకు వెళ్ళిపోయినాయి సార్, మన స్టేట్లకు లేవు. కాబట్టి ఈసారి మేము టీడీపీకి అనుకూలంగా ఉంటామని మాత్రం వాళ్ళు చెప్పారు. ఇక్కడ అనంతపురం జిల్లాలో మాత్రం 7 అంటే 6 టీడీపీకి అనుకూలంగా ఉన్నది. ఒకటి ధర్మవరం మాత్రం గట్టి టఫ్ ఫైట్ మాత్రం ఇస్తుంది. ఇక్కడ పెద్దిరెడ్డి మన వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, పెద్దారెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ వెంకటరామరెడ్డి గారికి మాత్రం ఎడ్జ్ మాత్రం ఉన్నది. ఎందుకంటే వెంకటరామరెడ్డి గత 5 సంవత్సరాల నుంచి దాని జనాల్లో బాగా తిరగటం వల్ల అక్కడ సమస్యల మీద బాగా పోరాడుతున్నాం కాబట్టి అతనికి మాత్రం ధర్మవరంలో మాత్రం ఎక్కువ ఎడ్జ్ మాత్రం ఉంది. కానీ ఇక్కడ ఎవరు గెలిచినా మాత్రం నువ్వా నేనట్టు కొనసాగిన ఎవరు గెలిచినా చాలా తక్కువ మెడతలు మాత్రం ధర్మవరం కూడా గెలుస్తారు ఇక్కడి నుంచి. ఇది హిందూపురం నియోజకవర్గానికి సంబంధించింది. అనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన దానికి వస్తే అనంతపురం, సింగనమాల, ఉరవకొండ, రాయదుర్గ ఇవి 4 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అలాగే గుంతకల్లు, తాడిపత్రి ఇవి 2 ఛాన్సెస్ వైసీపీ ఆర్ టీడీపీ. కానీ తాడిపత్రి మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉన్నది, వైసీపీకి లేదు. గుంతకల్లు కూడా 50-50 ఉన్నది. ఇక్కడ టీడీపీకి కూడా ఇది కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నది. అనంతపురం జిల్లాలోని 7 సీప్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్న జిల్లా ఇది అనంతపురం జిల్లా. సింగనమల టీడీపీకి, ఉరవకొండ టీడీపీ, రాయదుర్గ టీడీపీ, కళ్యాణదుర్గ టీడీపీ, తాడిపత్రి 50-50 ఉన్నా కానీ ఎడ్జ్ మాత్రం
టీడీపీకే ఉంది. గుంతకల్ 50-50 ఉన్న ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉంది. ఇవి కూడా అనంతపురంలో 7 టీడీపీకి అవకాశాలు ఉన్నది. ఒక్కటే తాడిపత్రి ఒకటి, గుంతకల్ ఒకటి టఫ్ ఫైట్లో ఉన్నవి. ఎంపీగా మాత్రం ఇక్కడ టీడీపీకి అవకాశాలు ఉన్నవి. హిందూపురానికి వస్తే రాప్తాడు, పెనుగొండ, పుట్టపర్తి, మడకశిర, ధర్మవరం, కదిరి. అయితే ఇక్కడ రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, మడకశిర ఒకటి 50-50 ఛాన్సు, ధర్మవరం 50-50 ఛాన్సు. అంటే 5 టీడీపీకి ఉన్న 2 మాత్రం 50-50 ఛాన్స్ ఉన్నాయి. అంటే మొత్తం నీకు అంటే 14 నియోజకవర్గంలో 10 నియోజకవర్గాలు మొత్తము నీకు టీడీపీకి సీట్ చేస్తుంది. ఇక్కడిది అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారం. మనం ఇక మన కర్నూలు జిల్లాకి వెళ్తే ఇక్కడ కర్నూలు పత్తికొండ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎంపీకి మాత్రం కర్నూలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంది. మంత్రాలయము, ఎమగనూరు, ఆదోని, ఆలూరు, కోడుమూరు ఇవి 5 టీడీపీ ఆర్ వైసీపీ తగ్గ ఫైట్ తోటి మాత్రం ఎవరైనా గెలవచ్చు. కానీ తగ్గ ఫైట్ మాత్రం బాగుంది. మంత్రాలయము, ఎమగనూరు మాత్రము టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆదోని, ఆలూరు, కోడుమూరు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నవి. ఇవి ఇక్కడ వైసీపీకి 3, టీడీపీకి 3, 2 తగ్గ ఫైట్ ఉన్నది. ఇది కర్నూలు. నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లె, శ్రీశైలం ఇవి 4 టీడీపీకి అనుకూలంగా ఉన్నవి. ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్ ఇది వైసీపీకి అనుకూలంగా ఉన్నవి. అలాగే పాణ్యము టఫ్ ఫైట్ ఉంది. టఫ్ ఫైట్లో టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ సక్రమంగా జరిగితే మాత్రమే నీకు పాణ్యంలో టీడీపీకి అవకాశం ఉంటుంది. శ్రీశైలం మాత్రం టీడీపీకి అవకాశం ఉంది. డోను బేదిచర్ల మండలము వైసీపీకి అనుకూలంగా ఉన్నది. తర్వాత పాప్లీ డోన్ మాత్రము టీడీపీకి అనుకూలంగా ఉన్నది. ఇక్కడ ఎవరైనా తగ్గ ఫైట్ నడిచింది. ఇక్కడ ఏది డోను. ఆళ్లగడ్డ యాక్చువల్ ఏంటంటే అఖిలప్రియ గారికి మంచి అవకాశం ఉన్న వాళ్ళ అన్నగారు భూమా కిషోర్ కుమార్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి నుంచి ఆయన వైసీపీ పార్టీకి పెట్టడం వల్ల అతను పోవడం వల్ల మైనస్. ప్లస్ ఇక్కడ రామపుల్లారెడ్డి అని అఖిలప్రియ ఫ్యామిలీకి వాళ్ళకి ఎప్పటి నుంచో పడదు. కానీ అతను మనస్ఫూర్తిగా రామపుల్లారెడ్డి గారు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారి మీద అంత వ్యతిరేకత లేదు. ఇక్కడ నాన్నగారి మీద వ్యతిరేకత లేదు, గంగుల నాని మీద. కాబట్టి ఇక్కడ ఇది ఎవరు గెలిచినా చాలా తక్కువ మేడతో ఆళ్లగడ్డ గెలుస్తుంది. ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి సపోర్ట్ వాళ్ళకి చేసిండ్రు. ప్లస్ రాంపుల్లారెడ్డి గారు అఖిలప్రియ గారికి సపోర్ట్ చేసారు. ఇక్కడ ఈ ఆళ్లగడ్డ మాత్రం ఎవరు గెలిచినా తక్కువ మ్యాక్సిమం తోటి గెలుస్తారు. కొన్ని మండలాలు టీడీపీకి ఉన్నాయి, కొన్ని మండలాలు వైసీపీకి ఉన్నాయి. ఇక్కడ మాత్రం 4 నందికొట్కూరు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చాలా సీరియస్ తీసుకున్న నందికొట్కూరులో మాత్రం ఇక్కడ టీడీపీ మాత్రం గెలుస్తుందండి. ఇక్కడ నందికొట్కూరు మాత్రం. ఎందుకంటే నందికొట్కూరులో గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే ఇవి పింఛన్లు మాత్రం అన్నీ వస్తున్నాయి తప్పితే మాకు అభివృద్ధి లేదు. ఇక్కడ సీడ్ ఫ్యాక్టరీ ఉండి అన్నీ వెళ్ళిపోయినవి. మాకు శ్రీశైలం రిజర్వాయర్ పక్కనే ఉండి కూడా మాకు నీళ్ళు రావట్లేవు ఇక్కడ అని వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ మాత్రం ఇది నందికొట్కూరు టీడీపీకి ఎక్కువ అవకాశం ఉంది, వైసీపీకి మాత్రం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎంపీగా మాత్రం ఎవరు గెలిచినా తక్కువ మేరతో గెలుస్తారు. నంద్యాల 50-50 ఛాన్సు. శబర్ గారు కానీ రెడ్డి గారికి కానీ ఇద్దరికి 50-50 ఛాన్స్ మాత్రమే ఉన్నది ఇక్కడ. అలాగే కర్నూలు ఎంపీ మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది. కర్నూలు మాత్రం టీడీపీకి 2 ఉన్నాయి. ఒకటి కర్నూలు, పత్తికొండ. చిత్తూరు పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నగిరిలో రోజా గారికి ఈసారి ఓటమి తప్పదు. ఎందుకంటే అక్కడ రోజా గారు మీద చాలా వైసీపీ అభ్యర్థులు కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్లస్ అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్దగా ఏమి లేవు. ఓన్లీ పింఛన్లు మాత్రం సంక్షేమ పథకాలు మాత్రమే వచ్చున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు. అక్కడ చేనేత వస్త్రదారులు వాళ్ళకు కూడా సరైన కరెంట్ పవర్స్ సరిగ్గా ఇవ్వలేదు మాకని కొన్ని సమస్యలు చెప్పారు అక్కడ నగిరిలోని. కానీ నగిరిలో మాత్రం ఏజ్ మాత్రం టీడీపీకి భానుప్రకాష్ గారికి ఎక్కువ ఉంది. కుప్పంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అవకాశం ఉంది. చంద్రగిరి చాలా టఫ్ ఫైట్ నడిచింది. చంద్రగిరి నువ్వా నేనంటే కొనసాగింది చంద్రగిరి. ఎవరు గెలిచినా తక్కువ మేడతో మాత్రం గెలుస్తారు ఇక్కడ. చిత్తూరు టీడీపీకి అవకాశం ఉంది. గంగాధర నెల్లూరు వైసీపీకి అనుకూలంగా ఉంది. పూతల పట్టు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ పలమనేరు నియోజకవర్గానికి వస్తే మాత్రం మనం చాలా మండలాలు తిరిగినాం. ఇక్కడ పలమనేరులో టీడీపీ వైసీపీ నువ్వా నేనట్ట ఉంది. ఇక్కడ టీడీపీకి పెద్ద పంజాల, గంగవరం మండలం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే వైసీపీకి బైరెడ్డి మండలము ప్లస్ వికోట మండలం ఈ 2 అతనికి అనుకూలంగా ఉన్నాయి. ప్లస్ పలమనేరు ఇద్దరు 50-50 ఉన్నాయి. ఇక్కడ మాకు టఫ్ అయింది, చాలా టఫ్ టాస్క్ అయింది. ఇక్కడ ఇది పలమనేరులో ఎవరు గెలిచినా తక్కువ మేడతో గెలుతారు. కానీ ఎమ్మెల్యే గారి మీద చాలా వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ ఇసుక మాఫియా అని, మట్టి మాఫియా అని ఇవన్నీ జరిగినాయి. భూదందాలు కూడా జరిగినాయి అక్కడ చెప్పారు. కానీ కొన్ని గ్రామాలు మన పలమనేరు కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు అంటే పలమనేరు నుంచి కొన్ని పోతుంటాయి. కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఆ గ్రామాల్లోకి వెళ్తే కొన్ని గ్రామాలు మొత్తం వైసీపీకి ఉన్నాయి, కొన్ని గ్రామాలు టీడీపీకి ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మేడతో మాత్రం గెలుస్తారు. ఇక్కడ ఈ పలమనేరులో
పట్టు పరిశ్రమ సంబంధించింది, చింతపండు సంబంధించింది, టమాటాకు సంబంధించింది, పాలకు సంబంధించి చాలా తక్కువ ధరలు ఇస్తారు సార్, మాకు గిట్టుబాటు ధరలు లేవని మాత్రం ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మేడ దగ్గర ఎడ్జ్ మాత్రం నీకు టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎడ్జ్ టీడీపీకి ఉంది. ఏది పెద్ద పంజాల గంగవరం మండలం, అలాగే బైరెడ్డి మండలంలో కొన్ని గ్రామాలు టీడీపీకి చాలా అనుకూలంగా ఉన్నాయి, చాలా అనుకూలంగా ఉన్నాయి, అంత ఈజీగా తీసేయద్దు. అలాగే వైసీపీకి పలమనేని మండలంలోని కొన్ని గ్రామాల రూరల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ చాలా టాస్క్ నడిచింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచినా 50-50 ఛాన్సెస్. ఎవరు గెలిచినా 5 నుంచి 10,000 మేడతో గెలుతారు. ఎవరు గెలిచినా 5 నుంచి 10,000. ఒకవేళ గెలిస్తే 2,000 మేడతో మాత్రం పలమనేరులో వెంకటగౌడ గెలవచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కూడా గెలవచ్చు, ఇద్దరికి ఛాన్స్ ఉంది. కానీ ఎంపీ మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక తిరుపతి ఎంపీ విషయానికి వస్తే మాత్రం ఎవరు గెలిచినా తక్కువ మేడతో మాత్రము ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. తిరుపతి ఎంపీ. శ్రీకాళహస్తి మాత్రం టీడీపీ ఉంది. సత్యవీడు టీడీపీకి ఉంది. సొల్లూరుపేట టీడీపీకి ఉంది. సర్వపల్లి, గూడూరు, వెంకటగిరి వైసీపీకి అనుకూలంగా ఉంది. ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. తిరుపతి 50-50 ఉంది. అంటే 3 వైసీపీకి 3 టీడీపీకి. తిరుపతి నియోజకవర్గం మాత్రం 50-50 ఛాన్స్. ఆరు వైసీపీ గెలవచ్చు, లేకపోతే టీడీపీ అయినా గెలవచ్చు. ఇది పార్లమెంట్కి వస్తే మాత్రం వైసీపీకి మాత్రం ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన దాని గురించి. ఇక మనం నర్సరావుపేట, మన ఉమ్మడి గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి పలనాడు నర్సరావుపేట ఎంపీ కాన్స్టిట్యూషన్ చూద్దాము. నర్సరావుపేటలో 7 అసెంబ్లీ స్థానాల్లోని ముఖ్యంగా 4 టీడీపీకి అనుకూలంగా ఉన్నవి. అది ఒకటి మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, చిలకలూరిపేట. ఈ 4 టీడీపీకి అనుకూలంగా ఉన్నవి. నర్సరావుపేట టఫ్ ఫైట్ జరిగింది, కానీ టీడీపీకే ఎడ్జ్ ఉంది. 5వది కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 5వది కూడా. వినుగొండ కూడా చాలా టఫ్ నడిచింది. వినుగొండ సిటీ మాత్రం బ్రహ్మనాయుడు గారికి అవకాశం ఉన్న విలేజ్లు మొత్తము జీవి ఆంజనేయులు గారికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇది వినుగొండ. కాకపోతే ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా తక్కువ మేరతో గెలుతారు వినుగొండ. తర్వాత పెద్దకూరపాడు భాషం ప్రవీణ్ గారు, నంబూరు శంకర్ గారికి చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచినా మ్యాక్సిమం తక్కువ ఓటుతో మాత్రమే గెలుస్తారు. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మేయంటే, కాకపోతే టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉంది. ఇక్కడ వినుగొండ టీడీపీకి అనుకూలంగా ఉంది, పెద్దకూరపాడు టీడీపీకి అనుకూలంగా ఉంది, నరసరావుపేట టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ అల్లర్లు జరిగినవి, బాంబులు వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు ఎలక్షన్స్ రోజు. కానీ టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం ప్రస్తావించాలా. మాచర్ల నియోజకవర్గానికి 2 ఇయర్స్కి వెళ్ళి జుగులకాంటి బ్రహ్మానందరెడ్డి గారు చాలా పక్కడబంది ప్లాన్ తోటి అక్కడ తిరుగుతున్నాడు. అక్కడ కార్యకర్తలకు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చడం వల్ల అక్కడ టీడీపీ, వైసీపీ నువ్వా అంటే నువ్వు అన్నట్టు కొనసాగింది. ఇక్కడ మాచర్ల మాత్రము అందరూ అనుకున్నట్టు 1000 ఓట్లు, 2000 ఓట్లు, 3000 ఓట్లు కాదు, భారీ మెజార్టీ 15,000 నుంచి 40,000 మెజార్టీ వరకు పోతుంది. ఇక్కడ కనుక ఎలక్షన్ కనుక కరెక్ట్ జరుగుంటే. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, నాగార్జున సాగర్ నుంచి ఇంత దగ్గర ఉన్న మాకు నీళ్ళు రావట్లేవు, రోడ్లు అభివృద్ధి లేదు, ఓన్లీ మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎమ్మెల్యే గారు వాళ్ళు అనుచరులు చేసిన అరాచకాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా అదే చెప్పారు. కాకపోతే ఇక్కడ మాత్రం 100% టీడీపీకి ఎక్కువ మేడతో గెలిచే స్థానాల్లో మాచర్ల ఒకటి. ఈ నర్సరావుపేట ఎక్కువ మేడతో గెలిచే స్థానం కూడా ఇదే మాచర్లనే వస్తుంది. ఇక్కడ ఎంపీగా మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాత్రం అనుకూలంగా ఉంది. ఆయన ఎక్కువ భారీ మేడతో గెలుస్తారు. చాలామంది ఏమనంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం చెందిన అనిల్ కుమార్ గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇది చాలా కష్టం. అనిల్ కుమార్ గారు నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చారు, నాన్ లోకల్ అనే ఫీలింగ్తో అక్కడ జనాలు ఉన్నారు. ఇక్కడ క్యాస్ట్ బేసిక్ ఓట్లు మాత్రము పలనాడులో మాత్రం జరగలేదు. ఇది క్యాస్ట్ బేసిక్ జరిగిన యాదవ్ కులానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, 2-3 లక్షల దాకా ఉన్నాయని చెప్పేసి వైసీపీ లెక్కలు, అలాగే టీడీపీ కూడా చెప్తున్న లెక్కలు. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మాత్రం మంచి పేరు, మంచి నేమ్ ఉంది అతనికి. ప్రతి నియోజకవర్గంలో అతని గురించి మంచిగా చెప్పారు, కానీ చెడుగా మాత్రం ఎవ్వరు చెప్పలేదు. కావాలంటే మా వీడియోలో చూసుకోండి, మాచర్లో కూడా మా వీడియోలు చూసుకోండి, గురజాల కూడా చూసుకోండి, వెనుగొండ చూసుకోండి, పెద్దకూరపాడు చూసుకోండి, చిలకలూరిపేట చూసుకోండి, అన్నీ చూసుకోండి. ఇవి మాత్రం నీకు ఇక్కడ టీడీపీకి 7 సిబిఎస్ని ఆచరణపడాల్సి 3 మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉన్నవి. 7 టీడీపీ వస్తుంది. ఇక మనం గుంటూరు నియోజకవర్గం, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, పత్తిపాడు, తాడికొండ. ఇక్కడ గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు, తెనాలి, మంగళగిరి 100% టీడీపీ గెలుస్తుంది. పత్తిపాడు, తాడికొండ ఇవి కూడా గెలుస్తుంది. గుంటూరు ఈస్ట్, వెస్ట్ 2 టఫ్ ఫైట్, కానీ టీడీపీ ఎడ్జ్. అంటే 7కి 7
టీడీపీకి అవకాశం ఉన్నది. అలాగే తెనాలి జనసేనకు అవకాశం ఉన్నది. నాదెండ్ల మనోహర్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎలక్షన్ జరిగే టైంలో కూడా అతను పొద్దుగల ఓటర్ని చెంపదెబ్బ కొట్టడం ఇవన్నీ అతనికి పెద్ద మైనస్. అలాగే నియోజకవర్గాన్ని అతనికి వ్యతిరేకత ఉన్నది. అలాగే ఇక్కడ మాత్రం జనసేన పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు చాలా భారీ మేరతో గెలుస్తారు. ఇక్కడ ఎంపీ కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇది గుంటూరు, ఉమ్మడి గుంటూరు సంబంధించిన సమాచారం. అలాగే మనము బాపట్ల ఎంపీకి మాత్రం ఈసారి టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బాపట్ల, పరచూరు, అద్దంకి, రేపెల్లె, వేమూరు, సంతనూతలపాడు, చీరాల. ఇక్కడ బాపట్ల, పరచూరు, అద్దంకి, రేపెల్లె ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. 4 టీడీపీ వస్తే వైసీపీకి వేమూరు, సంతనూతలపాడు, ఇవి చీరాల, ఇవి 3 మాత్రం 50-50 ఎవరు గెలిచినా తక్కువ మేరతో గెలుస్తారు. ఇక్కడ మన చీరాల మాత్రం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు చాలా తగ్గ ఫైట్ నడిచింది. ఇక్కడ 2వ ప్లేస్ ఎవరికి వస్తుంది, 3వ ప్లేస్ వస్తుంది, ఫస్ట్ ప్లేస్ ఎవరికి వస్తుంది, అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు సంగతి పెద్దగా అనేది లేదు. ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది. ఇక్కడ వైసీపీకి ఎడ్జి కొన్ని మండలాలు వైసీపీకి ఉంటే కొన్ని మండలాలు టీడీపీకి ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా ఉంది. ఇక్కడ ఎవరిని మనం తక్కువగా చేసి చూడలేము. ఇక్కడ మాత్రం 50-50 ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. ఇక్కడ 4 టీడీపీకి ఉన్నవి, 2 మాత్రం వైసీపీకి ఛాన్స్. ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉన్నవి, 7-6. చీరాల మాత్రం చాలా టఫ్. ఎంపీ మాత్రం ఈసారి టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒంగోలు, దర్శి టీడీపీ కంపల్సరీ ఎక్కువ ఎడ్జ్ ఉంది. కొన్ని మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉంటే కొన్ని మండలాలు వైసీపీకి అనుకూలంగా ఉంది. కానీ దర్శి మాత్రం టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉంది. అలాగే కనిగిరి కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. ఎర్రగుంటపాలెం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు ఇవి 3 మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంది. ఎవరు గెలిచినా తక్కువ మేరతో మాత్రం టీడీపీ ఆర్ వైసీపీ. ఏది గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు. కొండేపి కూడా ఉంది. బట్ కాకపోతే కొండేపి టీడీపీ అనుకూలంగా ఉంది. కొండేపి కూడా ఉంది కానీ టీడీపీకి అనుకూలంగా ఉంది ఇది కూడా. కాకపోతే గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు టఫ్ ఫైట్. ఎవరైనా గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, వైసీపీ గెలవచ్చు. ఇక్కడ మాత్రం టీడీపీకి మాత్రం 4, వైసీపీకి 3 అని చెప్పలేము. కాకపోతే 50-50 ఛాన్స్. అది వైసీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, లేకపోతే 7 టీడీపీ గెలవచ్చు. 3 మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నది. ఇది ఒంగోలుకు సంబంధించి, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి. కాకపోతే ఒంగోలు ఎంపీ మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎందుకంటే చిత్తూరుకి చంద్రగిరి నుంచి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మాత్రం తక్కువ అవకాశాలు ఉన్నవి. కాకపోతే టీడీపీకి ఎడ్జ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మేరతో గెలుస్తారు. మేము చేసిన సర్వేలో ఇప్పటి వరకు మేము చేసిన నియోజకవర్గాల్లో ఇవి మాత్రమే చేసాము. మేము వైసీపీకి ఎందుకు గెలుస్తుంది, టీడీపీ ఎందుకు ఓడిపోతుంది, లేదు టీడీపీ ఎందుకు గెలుస్తుంది, వైసీపీ ఎందుకు ఓడిపోతుంది. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమము, రాజధాని లేదు. 3 అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు అని జనాలు చెప్పారు. అలాగే వైసీపీ నుంచి సంక్షేమ పథకాలు మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, కాలేజ్ చదువుకున్న పిల్లలకు కానీ, స్కూల్ చదువుకునే పిల్లలకు కానీ సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం సక్సెస్ఫుల్గా చేసింది. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఎవరికైనా జగనన్న తోడు కానీ, జగనన్న వాహనమిత్ర కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయని అక్కడ మాత్రం చెప్పారు. ఇదే అండి మనము గత 6 నెలల నుంచి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న సర్వే. మనం చేసింది మాత్రం 6 జిల్లాలే, మనం అన్ని జిల్లాలు తిరగలేదు. కానీ ఇక్కడ ఏ నియోజకవర్గమైనా, ఏ విలేజ్లో అయినా కదిలిస్తుందంటే సంక్షేమ పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఇచ్చారు. అది వృద్ధులకు కానీ, పిల్లలకు చదువుకునే పిల్లలకు కానీ, మహిళలకు కానీ, అలాగే కాపులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ, బీసీలకు సంబంధించిన కానీ, ఎస్సీలకు సంబంధించిన మాత్రం సంక్షేమ పథకాలు బాగున్నాయి. కానీ రోడ్లు, రాజధాని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. అలాగే రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేవు. అలాగే ఈ అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రైతులకు మాకు ఇవి డ్రిప్ ఇరిగేషన్స్ కూడా ఇవ్వలేదు, మాకు రెయిన్ గన్స్ కూడా ఇవ్వలేదు, మాకు రిజర్వాయర్ నింపలేదు, తాగునీరుకు సాగునీరు చాలా కష్టంగా ఉన్నది ఇక్కడ అని చెప్పారు. అలాగే ఇక్కడ రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన పాల సమస్య, పాలకు కేవలం 30 రూపాయలు మాత్రమే ధర, 22 రూపాయలు, 30 రూపాయలు, 33 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదే పల్మనేరుకి వస్తే మాత్రం 35 నుంచి 40 రూపాయల వరకు ఇస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గంలో పాల ధరలు చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే అక్కడ చింతపండు కూడా ఎక్కువ పండుతుంది. ఎక్కడ మన పలమనేరు, అలాగే పుంగనూరు, రాజంపేట,
పీలేరు ఈ ఈ జిల్లాలలో ఈ నియోజకవర్గాలు ఎక్కువ పండుతుంది. అక్కడ కూడా మాకు ఎక్కువ గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. అక్కడ ముస్లిం మహిళలు బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెద్దగా మాకు రావట్లేదు సార్, బతుకులు చాలా కష్టంగా ఉందని పొంగనూరు ప్రాంతంలోని, అలాగే పొంగనూరు ప్లస్ పలమనేరు ఆ నియోజకవర్గంలో ఎక్కువ చెప్పారు. తంబాలపల్లి, మదనపల్లి టమాటా పంట కూడా మాకు ఎక్కువ రావట్లేదని రైతులు చెప్పారు ఆ ఏరియాలలో. మాకు ఇక్కడ గుంటూరు నియోజకవర్గంకి వచ్చేసరికి మాకు నాగన్ సార్ పక్కనున్న మాకు రాజధాని లేకుండా చేసాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి టీడీపీకి ఇక్కడ వీళ్ళు అనుకూలంగా చెప్తే వాళ్ళు అంటే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి బాగా ఇచ్చారు, కానీ అభివృద్ధి అవకాశాలు ఇవ్వలేవని వీళ్ళు అంటారు. కానీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినే ఈ ఎలక్షన్స్, అలాగే టీడీపీ మేనిఫెస్టోని మాత్రము పెద్దగా అంత పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నియోజకవర్గాలు పట్టించుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిండు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తానని ఇవి ఇచ్చిండు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అప్పుడు పసుపు కుంకుమ కింద ఇస్తానని ఎలక్షన్స్ ముందు ఇచ్చిండని కొన్ని స్కీమ్స్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాలు మాత్రం లేవని మాత్రం జనాలు చెప్పారు. ఇది మా సొంతంది కాదు, మీరు కావాలంటే మా బట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ టాక్లో చూడండి. ఇవి మా సర్వే, మేమే స్వయంగా వెళ్ళి మేమే చేసిన సర్వే, మా టీం చేసిన సర్వే ఇది. ఇక్కడ ఎవరికి గెలిచినా అంత టఫ్ మాత్రం చాలా టఫ్. నియోజకవర్గంలో 1000, 2000, 500, 2000 ఓట్లతో గెలిచిన నియోజకవర్గం, అలాగే 20,000, 30,000, 40,000, 50,000తో మెజార్టీతో గెలిచిన నియోజకవర్గాలు కూడా ఉన్నవి. ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ నీకు జనసేన మహాకూటమి కానీ అలాగే మన వైసీపీ కానీ ఎవరు గెలిచినా తక్కువ మేరతో గెలుస్తారు. కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఎక్కువ మేరతో గెలుస్తారు, కానీ కొన్ని నియోజకవర్గంలో 1000, 2000, 3000తో మాత్రమే గెలుస్తారు. ఈసారి మాత్రము మేము చేసిన మీకు సర్వేలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కూడా చెప్పండి. మీది ఏ కామెంట్ రూపంలో కంపల్సరీ చెప్పండి. మా ఈ వీడియోస్ మాత్రం మీకు నచ్చాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ నచ్చకపోయినా సరే ఏ విధమైన కామెంట్ రూపంలో మీరు చేసినా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చేసిన సర్వే ఇది. ఇంకా వీటి గురించి మేము ఎవరు ఎందుకు గెలుస్తారు, ఎవరు ఎందుకు ఓడిపోతారు దాని మీద కూడా డీటెయిల్స్గా మేము 5వ తారీఖు నుంచి మీకు ఇస్తాము. ఒక 4-5 డేస్ మొత్తము వీటి మీదనే ఉంటాము. మా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో ఏదైనా తెలపండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.